మహాశివుడి 10 అవతారాల గురించి తెలుసా? శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలుసు. అయితే పరమశివుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం కొన్ని అవతారాలను స్వీకరించారు. ఆ అవతారాల 10 అవతార్స్ గురించి శివ మహాపురాణంలోని 17వ అధ్యాయంలో ప్రస్తావన ఉంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాకాల అవతారం. శివుడి మొదటి అవతారం మహాకాల అవతారం. ఇందులో అమ్మవారు మహాకాళిగా, శివుడి అర్ధాంగిగా అవతరించారు. తనను ఆశ్రయించిన భక్తులను ఈ అవతారంలో శివుడు అనుగ్రహించాడు. తార్. శివుడి రెండో అవతారం పేరు తార్. ఇందులో అమ్మవారు శక్తి తార పేరుతో శివుడిని అనుసరించారు. ఈ అవతారంలో వారు తమ భక్తులకు ముక్తిని ప్రసాదించారు. బాలభువనేశుడు. శివుడి మూడో అవతారం పేరు బాలభువనేశుడు. ఇందులో అమ్మవారు బాలభువనేశ్వరిగా శివుడిని అనుసరించారు. తమ భక్తులకు సుఖాలను ప్రసాదించారు. శ్రీషోడశ శ్రీవిద్యేశుడు. శివుడి 4వ అవతారం పేరు శ్రీషోడశ శ్రీవిద్యేశుడు. ఇందులో అమ్మవారు శ్రీషోడశ శ్రీవిద్యాదేవిగా శివుడిని అనుసరించారు. తమ భక్తులకు జ్ఞానం, సుఖ సౌఖ్యాలను ప్రసాదించారు. భైరవుడు. శివుడి 5వ అవతారం పేరు భైరవుడు. ఇందులో అమ్మవారు భైరవిగా శివుడిని అనుసరించారు. తమ ఉపాసకులు, భక్తులను రక్షించారు. చినమస్తకుడు. శివుడి 6వ అవతారం పేరు చినమస్తకుడు. ఇందులో అమ్మవారు చినమస్తకిగా శివుడిని అనుసరించారు. తమ భక్తుల పాపాలను హరించారు. ధూమవంతుడు. శివుడి 7వ అవతారం పేరు ధూమవంతుడు. ఇందులో అమ్మవారు ధూమావతిగా శివుడిని అనుసరించారు. తమను కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లారు. బగలాముఖుడు. శివుడి 8వ అవతారం పేరు బగలాముఖుడు. ఇందులో అమ్మవారు బగలాముఖిగా శివుడిని అనుసరించారు. తమ భక్తుల ఈతి బాధలను పోగొట్టారు. మాతంగుడు. శివుడి 9వ అవతారం పేరు మాతంగుడు. ఇందులో అమ్మవారు మాతంగి పేరుతో శివుడిని అనుసరించారు. తమ భక్తులకు సిరి సంపదలను అందించారు. కమలుడు. శివుడి 10వ అవతారం పేరు కమలుడు. ఇందులో అమ్మవారు కమల పేరుతో శివుడిని అనుసరించారు. తమ భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదించారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.